భారతదేశంలో ఈవీఎంలు పనిచేయడం ప్రారంభించినాయి. ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి 3 ఉప ఎన్నికలు, గుజరాత్ ఒకటి, మధ్యప్రదేశ్ ఒకటి, బీహార్ ఒకటి. ఇందులో బీహార్లో నితిన్ నబీన్ పోటీ చేసినటువంటి నితిన్ నబీన్ రాజీనామా చేసిన నియోజకవర్గంలోనే ప్రశాంత్ కిషోర్ దాదాపు 18,000 ఓట్ల తేడాతో గెలిచాడు. అంటే అక్కడ ఈవీఎం పనిచేసింది. బీజేపీ అక్కడ మేనేజ్ చేయలేకపోయింది. లేదా మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనర్హత వేటు కారణంగా జరిగిన ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెసే గెలిచింది. అక్కడ కూడా ఈవీఎం పనిచేసింది, బాధ్యతగా చేసింది. ఈవీఎం అనేటటువంటిది తప్పు చేయలే. అదే గుజరాత్లో ఎన్నిక జరిగింది. అక్కడ బీజేపీ అభ్యర్థి చనిపోతే ఎన్నిక జరిగింది, బీజేపీ గెలిచింది. అక్కడ ఈవీఎం పనిచేసినట్టు లేదు. ఈవీఎం ద్వారా బీజేపీ మేనేజ్ చేసిందని చెప్తారేమో. ఎందుకంటే ఎన్నికల్లో మనం గెలిస్తేనేమో ఈవీఎం సక్రమంగా పనిచేసినట్టు, బీజేపీ గెలిస్తే ఈవీఎం ఫెయిల్యూరు లేకపోతే ఈవీఎంల ద్వారా నాటకం అంటారు కదా. ఇప్పుడు మరి ఏమంటారో చూడాలి.